నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. దేవాది దేవుడు మీకును మీ కుటుంబానికి తోడయుండి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 6వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ వాక్యములో రాయబడినటువంటి కొన్ని సంగతులను మనము ధ్యానించుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం, ఆయన పాపులను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. చూడండి, యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది. ఆయన పరిశుద్ధుడుగా వచ్చాడు. పరిశుద్ధాత్మ గర్భమును దాల్చి దేవుడు మనకి కుమారుడుగా, తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధ త్రిత్వమైనటువంటి దేవుడుగా వచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా గుర్తించాలి, ఆయన్ని ఎలాగ మనము ఆయన్ని అనుసరిస్తున్నాం, ఆయన గురించి మనం తెలుసుకున్నవి అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, భూమి మీద పాపములను క్షమించుటకు అధికారములు ఉన్నాయి. స్వస్థపరచగలిగే అధికారం ఉంది. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఉన్నది. ఈరోజు ప్రభు అధికారము కలిగిన దేవుడు. ఇప్పుడు మనం ఆయన అధికారము క్రింద మనము లోబడిన వారమై ఉండాలని బైబిల్ చెప్తున్న సంగతి. ఇక్కడ అందుకనే పాపములను క్షమించే అధికారము భూమి మీద ప్రభువుకి ఉన్నది. ఆ రోజుల్లో కూడా సద్దుకేలు, పరిసయ్యులు, శాస్త్రులు కొంతమంది పాపము క్షమించడానికి ఈయనకేం పని, ఈయనకేం అధికారం ఉంది, ఈయన వడ్రంగి వారి కుమారుడు కదా అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఈ నామముల దయ్యాలు వెళ్ళిపోతాయా, స్వస్థతలు జరుగుతాయా, ఏ అధికారం ఉన్నది అని కొన్నిసార్లు దేవుని పిల్లల మీద, దేవుడి మీద కొన్ని లోకములో మరి అల్లరి చిల్లరగా మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి భూమి మీద దేవుడికి ఉన్న అధికారం ఏంటంటే పాపములను క్షమించే అధికారం, పాపములు చూసి వాళ్ళని శిక్షించే అధికారం. ప్రతి ఒక్కడు భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన యొద్దకు వస్తారో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి, వారిని విడిపించి, వారిని రక్షించి ఆయన రాజ్య వారసులుగా చేర్చుకుంటారు. ఈరోజు అధికారం, ఏ అధికారం అంటే మొదటిగా పాపములను క్షమించే అధికారం. చూడండి, 9వ అధ్యాయము 2వ వచనంలో మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయుము కలిగినటువంటి పెరాసిస్ వచ్చినటువంటి వాడిని మంచం మీద మోసుకొని తీసుకొచ్చినప్పుడు, ఇతన్ని తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పే మాట మీరు చూడండి. యేసు వారి యొక్క విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పారు. చూసారు, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి. వాడి కాలు చేపడిపోయింది కదా, నరాలు బలహీనత వచ్చేసింది కదా, మరి నరాలు బలహీనతలు పోయినాయి అనాలి కదా. ప్రభు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, నీ పాపములు క్షమించబడి. అంటే పాపం వల్ల వచ్చు అది ఒక బలహీనత. అధికారం కలిగినటువంటి దేవుని యొక్క నామములో యేసు ప్రభు అక్కడ చెప్తున్నారు. వెంటనే అతను మంచం మీద తీసుకొచ్చారు. తిరిగి మరలా ఆ మంచం ఖాళీ మంచంతో తీసుకొని ఈడు మోసుకొని పోతున్నాడు. ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మనిషిని బలహీనపరిచేది, మనిషిని లోపములో అనేకమైనటువంటి లోకములో ముంచివేసేది ఏమైనా ఉన్నదంటే పాపము. దాన్ని క్షమించి, దాన్ని కడిగి శుద్ధీకరించగలిగిన అధికారము యేసుక్రీస్తులో ఉంది. గుర్తించాలి. సామెతల సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయం 25వ వచనములో, కాబట్టి నీవు నా పాపములు పరిహరించి నేను యెహోవాకు మొక్కినట్లు
నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. చూడండి, ఒకటి ఇక్కడ సమూయేలు చెప్తున్నటువంటి విషయము, సౌలు దగ్గర పాపం ఉంది, దేవుని దగ్గర మొక్కుకో, దేవుడు క్షమిస్తాడు అని చెప్పినప్పుడు 15వ వచనంలో 15వ అధ్యాయం 30వ వచనంలోకి వచ్చేలకే చూడండి సౌలు ఏం మాట్లాడతాడు. అందుకు సౌలును నేను పాపం చేసి తిని, అయినను నా జనులు పెద్దల ఎదుట ఇజ్రాయేలు ఎదుటనున్న ఇదిగో నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకే నేను పోగు, నీతో కూడా తిరిగి రమ్మని అతనితో వేడుకొందురు. చూసా, ఈయన పాపం చేశాడు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోడు. నన్ను గనపరచండి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర, నా నిమిత్తము మీరే ఏదో ఒకటి చేయండి. ఈరోజు ఏదో ఒకటి ఎవరి నిమిత్తం ఎవరు చేసేది కాదండి. ఎవడు చేసిన పాపం వాడు వెంబడిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. సౌలు జీవితంలో అదే, ఆయనకున్నటువంటి ఆ అహంకార భావంతో ఆ పాపమును విడిచిపెట్టక కొన్ని దేవుణ్ణి ధిక్కరించి, వాక్యాన్ని ధిక్కరించి ఆయన అధికారానికి లోబడుకోకుండా ఉన్నందుకే సౌలు జీవితం చాలా హీనమైనటువంటి జీవితంగా మారిపోవటానికి గల కారణమై ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. చూడండి, అదే విషయంలో అదే గ్రంథములో మనం చదివితే 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదును మనం గమనించవచ్చు. నేను పాపం చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపములను పరిహరించను. చూశారు, సౌలు ఒప్పుకోలేదు, దావీదు ఒప్పుకోలేదు. వాక్యం మీదే చెప్తున్నమాట. చాలామంది కూడా అదే జీవితంలో దేవుడు అధికారము కలిగినటువంటి దేవుడి సన్నిధిలో ఆయన కార్యాలు మనం పొందుకోవాలంటే దావీదు వలె మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి ప్రతి మనుషుడు. అందుకనే అయ్యా నేను పాపం చేసి తిని, నేను దోషినై ఉన్నాను, నీ ఆత్మ నా నుండి దూరం చేయొద్దు, నన్ను కడుగు, శుద్ధినిగా చేయి, ఎమము కంటే నన్ను తెల్లగా చేయని తన గ్రంథములో తన గురించి రాసుకున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దావీదు వలె నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా నువ్వు విడిచిపెట్టగలిగితే, వాక్యం చెప్తున్న మాట దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే, ఆయన అధికారమును నువ్వు గౌరవించావు, ఆయన అధికారాన్ని బట్టి ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 29వ వచనంలో, ఏలయనగా ఆయన వారు శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా వారికి బోధించు. చూసారా, రెండో విషయంలో మీరు చూస్తే ఒక శాస్త్రులు పరిచయుల వలె కాదు, దశంభాగములోనూ లేకపోతే ఇంకొకటిలోనూ నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారంగా బోధించేటువంటి బోధలు లేవు ఆ రోజుల్లో. అందుకని ఇక్కడ యేసు ప్రభువు వారు శాస్త్రుల వలె కాక అధికారముగా ఆయన వారికి బోధించటం సాగించను. ఎందుకంటే ఆ అధికారములో గొప్ప ఆదరణ ఉంది, ఆ అధికారములో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆ అధికారములోనే గొప్ప స్వస్థతలు జరుగుతాయి. చాలామంది ప్రార్థనకి వెళ్తారు కానీ ఆ అధికారానికి లోబడరు, ఆ అధికారానికి క్రింద ఉండరు. అందుకని వాక్యం ఏమంటుందంటే ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా. అంటే ఆయన మాట అంత అధికారము కలిగి, ఆ అధికారము కలిగినటువంటి దేవుని మాటకు మనం ఎప్పుడైతే విలువనిచ్చి లోబడతారో వారిలో ఉన్న ప్రతి ఒక్క అణువణువును కూడా ఆయన పరిశుద్ధపరిచి ఆయన ప్రతి విషయములో కూడా ఆయన ఉద్ధరించగలిగిన వాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదు. అపోస్తల కార్యములలో మనం చూస్తున్నాం 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని అడగగా అపోస్తులను అడిగారు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అధికారంతో పేతురు బోధిస్తున్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా హృదయములో నొచ్చుకొని
మేము ఏమి చేయవలనని చెప్పినప్పుడు పేతురు చెప్తున్నాడు, అధికారముతో బోధించిన తర్వాత అదే పేతురు అంటాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందెదరని చెప్తున్నాడు. చాలామంది వాక్యం వింటున్నారు, కానీ అధికారముతో దేవుడు బోధిస్తున్నాడు, సరిచేసుకునేటువంటి అనుభవం చాలామందిలో ఉంది. ఇంకా చెప్పమంటారంటే చాలామంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటానే ఉంటారు, మారు మనసు పొందరు, మారు మనసులోంచి బాప్టిజంలోనికి రారు. ఇక్కడ ఖచ్చితంగా అధికారముతో పేతురు అక్కడ ఉన్న బోధను బోధించగానే దేవుడు మాటలు మేమేం చేయాలంటే వెంటనే చెప్తున్నాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ నింపుదలలో ఉంటారు. చాలామంది జీవితంలో కావలసినది ఇదే. దేవుని సన్నిధిలో ఆయన అధికారమును క్రింద మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము ఈ ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు అధికారముతో బోధిస్తున్నప్పుడు, దానికి మనం లోబడినప్పుడు ఖచ్చితంగా వారిలో మారు మనసు, బాప్టిసము, ఆత్మ నింపుదల ఉంటుంది. ఇది లేక చాలామంది ఇదిగో వాక్యము విని విడిచిపెట్టేవారుగా చాలామంది ఉన్నారు. అలా నీ ఉండకూడదు. బైబిల్ చెప్తున్న సంగతి యోహాను సువార్తలో 5వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ఆయన మనిషి కుమారుడుగా కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించు. చూసారా, దేవుడికి అక్కడ అధికారము కనపడుతుంది. తీర్పు తీర్చువాడు దేవుడే. మనం ఏ పాటి వారం తీర్పులోనికి వెళ్ళకోకుండా మనము దేవుని సన్నిధిలో దేవుని నామములో యేసుక్రీస్తు నామములో బాప్టిసము పొంది రక్షణ పొందుకునే వారముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి ఈ సత్యమైనటువంటి మార్గంలో క్రీస్తునందు విశ్వాసము గలవారమై మనము ఆత్మ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకనే వాక్యము చెప్తున్న మాట, యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన రక్షణను కనులారా చూడాలి భూమి మీద ఉండగానే ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ఆ అధికారమునకు లోబడిన వాడు ఖచ్చితంగా పాప క్షమాపణ నిమిత్తము రక్షణ పొందుకుంటారు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగిన వారుగా నడుచుకుంటారు. చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి బైబిల్ సంగతులు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం గమనించినట్లయితే నోవాకును గురించి జ్ఞాపకం చేసుకుంటుంటారు. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 20-21 వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు దీర్ఘశాంతుడు, ఇంకను ఇదిగో పూర్వమును నోవాకు దినములలో ఓడను సిద్ధపరచుకున్నట్లుగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగాను వెళ్ళి వారికి ప్రకటన చేసెను. వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా, ఎంతమంది ఇక్కడ మనం గమనిస్తే ఎంతోమంది కనని వాడని సిద్ధపరిచారు, కానీ 8 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా వారందరూ తినుతూ తాగుతూ పెళ్ళిళ్ళకి ఇచ్చింటుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ తినుము సాగుము సుఖించుమని ఆ పనిలో ఉన్నారు. దేవుడు చెప్పిన మాటలు తిరస్కరించారు. ఆయన అధికారానికి అక్కడ నోవాకుని పెట్టాడు దేవుడు. నోవాకు హెచ్చరికలు చెప్పినా కానీ ఎవరు వాడలోకి చేరలేకపోయారు. ఈరోజు కూడా చాలామంది జీవితంలో ఏం పర్వాలేదు, తింటున్నాం ఉంటున్నాం అన్నీ సాగిపోతున్నాయి అని అనుకుంటున్నారు. ఈరోజు మనం గమనించాలి, కొన్ని మార్పులు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రకృతిలో కొన్ని వైఫల్యాలు కలుగుతున్నాయి. దీనికి గల కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించావా? రేపు అనేది మనది కాదు, ఎప్పుడు దేవుడు ఉగ్రత వచ్చుద్దో తెలియదు. వాక్యం చెప్తున్న మాట, నీ కొరకు నువ్వు సిద్ధపరచుకున్న రక్షణ భద్రం పరుచుకోవలసినటువంటి దినాలు ఇవి. కాబట్టి మనం అధికారమునకు, దేవుడి అధికారానికి మనం లోబడి ఉండాలి. 21లో కూడా చూడండి, దానికి సాధారణమైనటువంటి బాప్టిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది, అందువలన శరీర మూలముగా తీర్చబడిన కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానమును మూలముగానే దేవుడి విషయమందు నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రభుత్వపరచబడినట్లుగా దేవుడు ఇక్కడ బాప్టిసం అనేటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును మూలముగా దేవుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క రక్షణ. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో నిబంధన కలిగిన వారమై క్రీస్తులో మనం నడుచుకునే వారమై ఉండాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట, ఈ యొక్క వాక్యములో దేవుని మాటలు మనకు చూస్తున్నటువంటి విషయంలో దేవుడు సర్వాధికార్యములు భూమి మీద ఉన్నాయి.
తీర్పు తీర్చువాడాయనే, తప్పించువాడాయనే, రక్షించువాడాయనే. నీ కుటుంబాన్ని ఆయన రాజ్య వారసులుగా చేర్చుకునేది ఆయనే. ఆయన అధికారమునకు నువ్వు లోబడి ఉండు, మారు మనసు పొందు, రక్షణ పొందు. ఇదే అనుకూల సమయం, ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం. దేవునితో నిబంధన కలిగి ఉండు. నీవు నీ కుటుంబం అంతా కూడా ఆయన అధికారము క్రింద మీరు నిలిచి ఆయనతో నిబంధన కలిగి రక్షించబడుదురుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఉదయకాలము వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి అయ్యా, మీ అధికారమునకు లోబడి, మీ అధికారము క్రింద ప్రతి ఒక్కరూ నిలిచేటువంటి ధన్యత, ఫలించే ధన్యత కృపలో జ్ఞాపకము చేసుకునమని యేసుక్రీస్తు నామములో ఎవరికి ఇంకా మారు మనసు లేదో మారు మనసు వచ్చునుగాక, రక్షణ వచ్చునుగాక. అయా, మీ రాజ్యం కొరకు సిద్ధపడే కుటుంబాలుగా మార్చబడునుగాక. కృపలో జ్ఞాపకము చేసుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ